ఇప్పుడు మరిన్ని లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ పిఎంసి ఒకసారి రిపీట్ చేయాలండి నాతో పాటు. పిఎంసి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్. ఎందులో ఎలా ఇస్తున్నాము అంటే మెడిటేషన్ స్ప్రెడ్ చేసినందువల్ల, పిఎస్ఎస్ఎంలో సర్వీస్ చేసినందువల్ల, తర్వాత విజ్డమ్ని అంటే జ్ఞానాన్ని ప్రచారం చేసినందువల్ల, తర్వాత ఇప్పుడున్న సెగ్మెంటు వెజిటేరియనిజం, వెజిటేరియన్ ర్యాలీ అంటే ఎవరు గుర్తుకొస్తారండి? ఎవరు గుర్తుకొస్తున్నారు? మహాకరుణ అనే పదం వినంగానే మన పిఎస్ఎస్ఎంలో ఎవరు గుర్తుకొస్తారు మనకి? గట్టిగా అండి, వినబడట్లా. ఎవరు? పత్రిజీ చెప్పారు. దాన్ని కొనసాగించింది ఎవరు? 40 రోజులు, 41 రోజులు తర్వాత మళ్ళీ రీసెంట్లీ 41 రోజులు ఇంటింటికి వెళ్ళి వ్యక్తిని కలిసి మహాకరుణను ప్రచారం చేసి వచ్చారు. మరి వారికి మనం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి కదా. మరి జగపతి రాజు గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చుకుంటున్నాం ఈ వేదిక పైన. వారిని వేదికపైకి ఆహ్వానిస్తూ పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఆనంద్ గారు, బాలకృష్ణ గారు వారికి ఈ అవార్డునిచ్చి సత్కరించాల్సిందిగా విన్నపం. ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడతాం జగపతిరావు సార్కి. జగపతిరావు సార్ అంటే 40 రోజుల శాకాహార ర్యాలీ. గణేష్ ఉండాలి ఈ సందర్భంగా. గణేష్ ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం నాదయోగి మన గణేష్ మాస్టర్కి. జగపతిరావు సారు వెజిటేరియనిజం మీద మరి మనం ఒకరోజు ర్యాలీ, కూర్చోండి సార్, ఒకరోజు ర్యాలీ, 2 రోజుల ర్యాలీలు, 3 రోజుల ర్యాలీ చూస్తాం. 40 రోజుల ర్యాలీ చూడాలంటే జగపతిరావు సార్ని చూడాలి. సార్ ప్రతిరోజు ఫోన్ చేసేవారు జగపతిరావు సార్కి. మనం 2012లో కదా సార్ చేసాం. 2012లో కూడా చేసాం సార్. 2010లో చేసాము, 12లో కూడా చేసాం. 2012లో చేసినప్పుడు మనకి అప్పుడు అవార్డు వచ్చింది సార్. ఒకటి అవార్డు పేరు కానీ ఇండియన్ బుక్ ఆఫ్ అవార్డు ఇచ్చారు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మనకు ఆ ర్యాలీ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. సో వెజిటేరియనిజంలో మరి విశేషమైనటువంటి పాత్ర పోషించారు జగపతిరావు సార్. సార్ మాట్లాడకంటే ముందు గణేష్ మాటల్లో ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం మాస్టర్స్. మరి ఎన్నో జన్మల సంస్కార బలం ఉంటే కానీ ఒక సజ్జను దొరకడు. అలాంటిది మనకు జగద్గురు దొరికారు మన జీవితాల్లో. మరి ఆయన ఏదైతే ఈ ప్రపంచానికి ఇవ్వాలి అని అనుకున్నారో, ఏ మిషన్ ఆయన స్టార్ట్ చేశారో ఆ మిషన్ని తీసుకెళ్లే భాగంలో మనందరూ పనిచేస్తూ మరి ఈరోజు జగపతిరావు గారికి అచీవ్మెంట్ అవార్డు అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేమంతా కలిసి ఎన్నో దిగ్విజయమైనటువంటి అహింసా యాత్రలు చేసాం. మొట్టమొదటిగా సార్ చెప్పారు చాలాసార్లు, గోదావరి జిల్లాల్లో చేసే ధ్యాన ప్రచారాన్ని చూసి అందరూ నేర్చుకోవాలనేవారు సార్. ఎందుకంటే 2008లో జగపతిరాజు గారు శాకాహార ర్యాలీ 4 రోజులు చేశారండి. 4 రోజులు చేస్తే సాక్షి పేపర్ అప్పుడు కొత్తగా వచ్చింది. సాక్షి పేపర్లో ఏం పడిందంటే ప్రపంచంలోనే మొట్టమొదటి ఈ మూగజీవాల కోసం ఎవరైనా పనిచేస్తారండి ఈ యాత్ర అని చెప్పేసి అప్పుడు సాక్షి పేపర్లో రావడం జరిగింది. అది ఎంతో ఆనందపడ్డాం. మన పిఎస్ఎస్లో మొట్టమొదటి గొప్ప ఈ విషయంగా భావించాం. తర్వాత 2010లో రాజుగారు ఈ మూగజీవాల కోసం మనం పనిచేయాలనంటే మరి భారతదేశం అంటేనే యోగభూమి, పుణ్యభూమి, కర్మభూమి అంటాం. మరి ఇక్కడ ఎవరు కూడా మాంసాహారులు ఉండకూడదు, మన గురించి కళ, దాన్ని మనం చేయాలని అంటే రాజుగారు సంకల్పించిన వెంటనే మేమంతా ఆనంద్, మన నవకాంత్, పవన్, జగన్ ఇలా అందరం కలిసి ఆయన వెంట ఉండి ఆ యాత్రను ఎంతో దిగ్విజయంగా జరిపాం. అయినా ఇవాళ పిరమిడ్ సొసైటీలో జరుగుతున్న శాకాహార ర్యాలీలో మనందరం చేస్తున్న స్లోగన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రాజుగారి మైండ్లోంచి వచ్చినవే. ఇవాళ ఆయన ఒకటి చాలు, ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదనే ఆ స్లోగన్ మన జగపతిరాజు గారి దగ్గర వచ్చింది. గట్టిగా చెప్పకూడదాం. ఎందుకంటే పామరుడు సైతం అర్థమయ్యే రీతిలో స్లోగన్స్ మరి వారి ద్వారా మనం అందుకున్నాం. ఈ యాత్రలో ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. మన ఆనంద్ ఉన్నారు కదండి, అంటే ప్రతి మనిషి చూడడానికి మనకు కనిపించినప్పుడు వాళ్ళని మామూలుగా చూస్తాం, కానీ వెనకాతలో ఉన్న స్టోరీ మనకు తెలియదు. రాజుగారు 2010లో 40 రోజులు యాత్ర చేయాలంటే మాకు అప్పుడు 18 లక్షలు ఖర్చు అయింది 40 రోజులకి. అప్పట్లో 10 వెహికల్స్ కాన్వాయ్తో మేము వెళ్తుంటే డబ్బులు లేవు. అయినా సరే చేద్దాం, మనకు తెలుసు కదా, మనం డబ్బులు లేకుండా మొదలు పెడతాం. అక్కడ రాజానగరంలో ఒక మీటింగ్ పెడితే ఒక 1000 మందితో ఒక 100 కార్లతో ఒకరోజు ర్యాలీ మొదలుపెట్టాం. అప్పుడు డబ్బులు లేని సమయంలో ఆనంద్ ఆ రోజు నైట్ వస్తుంటే పాంప్లెట్లు డబ్బులు కావాలి. మా ఆనంద్కి హైదరాబాద్ ఒక మేడం, ఆనంద్ నువ్వు ఎంతో తిరుగుతున్నావు కదా ఆయన, అప్పుడు జ్ఞాన జగతి సబ్స్క్రిప్షన్స్ చేస్తూ జ్ఞాన జగత్ మ్యాగజైన్కి ప్రచారం చేసేవాడు ఆనంద్.
ఒక 5,000 రూపాయలు నీకు ఇస్తాను డబ్బులు బట్టలు కొనుక్కో. ఇప్పుడు ఆనంద్ ఏం చెప్పారంటే, అమ్మ ఈ బట్టలు ఇస్తే నాకు ఒక సంవత్సరంలో చిరిగిపోతాయి, ఇవాళ రాజుగారు మేము అంత కలిసి ఒక గొప్ప పని చేస్తున్నాం, దానికి ఏదైనా అవకాశం 1,00,000 రూపాయలు ఆవిడ ఇచ్చింది అప్పుడు ఆనంద్కి. చూడండి ఎంత గొప్ప విషయం, అది మన ఆనంద్. సెక్రటేరియట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు లీలా కుమారి అని చెప్పేసి. 1,00,000 రూపాయలు ఫస్ట్ ఇచ్చారు, దాని తర్వాత మళ్ళీ 3 లక్షలు ఇచ్చారు. తర్వాత 18 లక్షలు ఆటోమేటిక్గా వచ్చినాయి. చివరికి ర్యాలీ అయిపోయింది, మా దగ్గర డబ్బులు లేవు, ర్యాలీకి సరిపోయి డబ్బులు సరిపోయింది. మరి అది ఒక మాస్టర్ సంకల్పిస్తే ఏ పనైనా సరే ఈ ప్రపంచంలో చేయొచ్చు అనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇలా ఎంతోమంది ఉన్నారు. అందులో మరి రాజుగారితో కలిసి పనిచేయటం, ఇవాళ గణేష్ అనే ఈ మోటార్ మెకానిక్ ఇవాళ బయటకు వచ్చి ఇంత అద్భుతంగా మాట్లాడుతానంటే, వీరి సాంగత్యంలో నేను నేర్చుకున్నది ఏంటంటే అండి, ఇదిగో అందంగా బట్టలు వేసుకోవడం, అందంగా మాట్లాడడం. అంత అందంగా మాట్లాడతారు రాజుగారు మాట్లాడితే ప్రజెంటేషన్ అదిరిపోతుంది. ప్రతిసారి ఎంత పెద్ద మీటింగ్ అయినా సరే జగపతి రాజు గారిని పిలిచి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పయ్య అని లాస్ట్లో కంక్లూజన్ రాజుగారితో ఇప్పించేవారు. ఎంత పెద్ద మీటింగ్ అయినా సరే. ఆయన అన్నారు, మన పిరమిడ్ సొసైటీలో మంచి వక్త ఎవరంటే జగపతి రాజు అన్నారు. ప్రతిసారి వక్త అంటే సందర్భాన్ని బట్టి మాట్లాడేవాడు. మరి ఆయన దగ్గర ఎంతో నేర్చుకుంటూ వారి సాంగత్యంలో అహింసా ధర్మం తెలుసుకొని అలాగే చక్కగా మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ క్లాసులు చేస్తూ మరి మేమంతా ఆనందంతో కలిసి ప్రకృతి వ్యాలీలో ఒక సుందర నగరాన్ని అక్కడ నిర్మించడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. మన మహాకరుణ ధ్యాన మహాయజ్ఞం. మరి ఈరోజు రాజుగారు ముందు ఆనందం నేను నిలబడి ఇక్కడ ఈ డయాస్ మీద మాట్లాడడం అనేది చాలా గొప్ప భాగ్యం భావిస్తూ థ్యాంక్ యూ. నేను కానీ ఒక్క నిమిషం సార్, నేను కానీ మరి నవకాంత్ కానీ మన గణేష్ కానీ జగన్ కానీ పవన్ కానీ రిగన్ కానీ ఇప్పుడు ప్రజెంట్ ఋషి కానీ ఎంతోమంది యువత ఈరోజు పిఎస్ఎస్ఎంలో కీలకమైన స్థానాల్లో అద్భుతమైన వర్క్ చేస్తున్నారంటే దాని వెనకాల రాయజగపతి రావు సార్ గారి యొక్క ప్రభావం చాలా ఉంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, సార్ మెసేజ్ తీసుకుందాం. ఈయనకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం అంటే మా అందరికీ కలిపి అది ఇవ్వడం అనమాట. వండర్ఫుల్. ఒకసారి గట్టిగా లేచి బ్రహ్మర్షి పత్రిజీ క్లాస్ కొట్టాలి. ఈ భారతదేశంలో 10,000కు పైగా సంప్రదాయాలు ఉన్నాయి. సనాతన ధర్మం మనకు అనేక మహాద్భుతాలను ఇచ్చింది. 500కు పైగా ఇప్పుడు గురువులు ఉన్నారు ఈ భారతదేశంలో. అందరి యొక్క లక్ష్యం ఒక్క మాటలో తీసుకుంటే అది బ్రహ్మర్షి పత్రిజీ. వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఈ భూమి మీద అవతరించిన మహనీయులందరూ కన్న కలల సాకారం చేయడానికి ఉద్భవించిన మహా అవతారమే బ్రహ్మర్షి పత్రిజీ. ఎందుకని ఈ మాట మనం చెప్పాలి అంటే చెప్పగలం అంటే, ఆయన అన్నీ ఒకసారి కలిసినప్పుడు ఫస్ట్ నేను కలిసినప్పుడు ఇంత కోపం ఏంటి అని కనుక్కున్నా. పత్రిజీని చూసిన మొదట చాలామందికి వచ్చే ఇంప్రెషన్ ఏంటంటే వారికి కోపం అనిపిస్తుంది. కానీ ఒకసారి హైదరాబాదులో 2003 ఆ టైంలో ఒక సభలో, పెద్ద సభలో ఆయన అన్నారు, ఈ భూమి మీద ఇంక ఏ జీవి ఏడవకూడదు, అలా ఏడిస్తే ఇంక నా జన్మ ఎందుకు, ఏడవడానిక, నేను జన్మ తీసుకున్నాను అంటే ఈ భూమి మీద ఇంక ఏ జీవి ఏడవకూడదు, అలా చేయడం కోసమే నేను జన్మ తీసుకున్నాను అని అంత పెద్ద బాధ్యతని ఈ భూమి మీద ఏ జీవి ఏడవకంటే చేయడం అనే లక్ష్యంతో, జీవుల కోసం, జీవులు రక్షింపబడాలనే ఏకైక అద్భుతమైన లక్ష్యంతో, అనేక లక్ష్యాలు పిరమిడ్ సొసైటీకి ఉన్నాయి. కానీ పత్రిజీ అనేక సందర్భాల్లో చెప్పిన మాట, నా ఒకే ఒక కోరిక, ఒకే ఒక లక్ష్యం, ఒకే ఒక కళ, అహింసాయుతమైన భూమాత సాక్షాత్కారాన్ని కల్లారా వీక్షించడమే. ఎంతటి బాధ్యత అది! ఏదో మాట కాదు, కేవలం ఉపన్యాసం కాదు. 35 సంవత్సరాలు ఈ తెలుగు రాష్ట్రాల్లో 1,00,000 ఇళ్ళకి వెళ్ళి మనందరినీ చేరి ప్రతి వ్యక్తిలో ఆ చైతన్యం కలగడం కోసం ఆయన అనుక్షణం అహర్నిశలు పనిచేసి మనందరినీ తయారు చేసి ఈ భూమి మీద ఇంకా ఏ జీవి ఆడవకుండా చూడాలనే లక్ష్యంతో ఆయన చేసిన ఆ ప్రేరణ ఫలితమే ఇవాళ ఆనంద్ అయినా, ఇవాళ గణేష్ అయినా, ఇవాళ విప్లవ ప్రసాద్ గారైనా, ప్రభాకర్ అయినా, ఎవరైనా, ఎంటైర్ పిరమిడ్ సొసైటీకి అతి ముఖ్యమైన లక్ష్యం ఈ భూమి మీద ఇంకా మనుషులు జంతువుల్ని తినే ఆ హీన స్థితి నుంచి మానవుడిలాగా తయారవ్వాలి. వేదం ఏం చెప్పింది? ఇది వేదభూమి. మనుర్భవ జనయ దైవం జనహ అని. మానవుడా
నువ్వు మానవత్వంతో జీవించు, దివ్యశక్తుల్ని ఉపయోగించుకో. మానవుడు మానవత్వంతో ఉన్న రోజునే మనలో ఉన్న అద్భుతాలన్నీ బయటకు వస్తాయి. అలాంటి ప్రామాణిక గ్రంథమైన మన వేదాల నుంచి, వేదభూమిలో జీవుల్ని తినే ఈ దురాచారం ఆగాలి. దానికి కేవలం ర్యాలీలు సరిపోవు. 2010లో ఆనంద్, మేమంతా మనందరం, గణేష్, ఆనంద్, పవన్, యూత్, ఒక 30-40 మంది యూత్ అందరం కలిసి, పెద్దవాళ్ళు ముసలివాళ్ళు, అంటే నేను ఇప్పుడు పెద్దవాడిని అయినా యూత్ ఉండాలి. యూత్ మాట్లాడితేనే బాగుంటుంది. ఇన్నాళ్ళు తినేసి, నేను ఒకసారి చెప్తుంటే ఇన్నాళ్ళు తినేసి ఇప్పుడు చెప్తున్నాడు అన్నారు. అంచేత యూతే చెప్పాలి. ఇందాక కూడా నాకు తిరుపతి మాస్టర్స్ అందరూ చెప్తుంటే, ఆ థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్న అబ్బాయి మాట్లాడిన మాట నాకు చాలా ఆనందం అనిపించింది. యూత్ రావాలి, యూతే ర్యాలీలు చేయాలి. ముసలి వాళ్ళు వెళ్ళి సపోర్ట్ ఇవ్వండి, మనం సపోర్ట్ ఇవ్వాలా. యూత్ ఇవాళ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో నేను ఒక మాట చెప్తున్నాను ఫ్రెండ్స్, పత్రిజీతో కలిసి ఇవాళ నేను ఆనంద్తో పూర్తిగా, ఆనంద్ చేసే పనికి నేను పూర్తి మద్దతుని తెలియజేస్తే నిలబడ్డానికి కారణం పిఎంసికి. ఆనంద్ నవకాంతులు దొరకాలంటే మనకు దొరకరు. ఎందుకనంటే పత్రిజీతో కలిసి 30 సంవత్సరాలు ఆయనతో కలిసి జీవించిన ఈ యూత్ని, ఈ వజ్రాల్ని ఎక్కడైనా దుమ్ము ధూళి పడితే దాన్ని ఎదలగా తొలగించుకోవాలో వాళ్ళు నేర్చుకున్నారు. కాబట్టి వాళ్ళని పొందడం చాలా కష్టం. నా ఫెయిల్యూర్ ఇది అని నేను విజయనగరంలో చెప్పాను. ఇది నా ఫెయిల్యూర్. నేను యూత్కి అందించలేకపోయాం, యూత్ని తయారు చేయలేకపోయాం. ఇంకా ఎంతోమంది కావాలి. మొన్న నాకు పైమా చూస్తే నాకు బాధ అనిపించింది. పైమా యూత్ అంటే స్టేజ్ నిండిపోవాలి. మన పిల్లలందరూ, మన మనవలందరూ, లేకపోతే మనకు సంబంధించిన ప్రతి యువకుడు ప్రేరణ పొందేలాగా మనం తయారు చేయడంలో వైఫల్యం చెందాము. మనం ఎంతసేపు ఏదో మాట్లాడాము. అప్డేట్ కావాలి, శాస్త్రీయత కావాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే అత్యంత అద్భుతమైన శాస్త్రీయ ఆధ్యాత్మిక అద్భుతం. ఇది ఒక మహా విప్లవం. ఈ భూమి మీద ఈ 100 సంవత్సరాల్లో, 1000 సంవత్సరాల్లో ఇలాంటి విప్లవాన్ని సృష్టించిన ఒక ఆధ్యాత్మిక సంస్థ లేదు. ఇది నేను గర్వంగా ఎందుకు చెప్పగలుగుతానంటే, మీరు లక్షల సంవత్సరాల భారతీయ సంస్కృతిని, 10,000 సంవత్సరాల సంస్కృతిని చూడండి. ఏ దేశంలో ఎక్కడా కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఏ లక్ష్యంతో అయితే పనిచేసిందో అదే లక్ష్యంతో పనిచేసిన ఇంకొక ఆధ్యాత్మిక సంస్థ లేదు. కొంతమంది వ్యక్తులకి వాళ్ళు ఎన్లైటెన్ కావడానికి కావాల్సిన అద్భుతాలు ప్రసాదించారు. మహనీయులందరూ ఎంతో అద్భుతం చేశారు. కానీ కేవలం జీవుల కోసం పనిచేసే ఒక అద్భుత ఆధ్యాత్మిక సంస్థ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మనుషుల కోసం కాదు, మనుషుల్ని మనుషులుగా తయారై ఆ జీవుల్ని కాపాడే బాధ్యత తీసుకోండి. ఎప్పుడైతే జంతు సామ్రాజ్యానికి మనం స్వాతంత్రం ఇస్తామో ఆ రోజే మనం స్వాతంత్రాన్ని అనుభవించగలుగుతాం. ఈవేళ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా 98.4% మంది మాంసాహారులు ఉన్నారు అంటే మనం ఎక్కడో మన పనిని మనం సరిగ్గా ఇంకా నిర్వర్తించలేకపోయాం. ర్యాలీలు సరిపోలేదు, ఇంటింటికి వెళ్ళి మాట్లాడాలి. ఈ బండబారిన ఈ హృదయాల్లో ఆ కరుణని మేల్కొల్పించాలి. ఇంటింటికి వెళ్ళి మాట్లాడాలి. కాబట్టి నా వయసు 68 సంవత్సరాలు. గత 24లో ఆగస్టులో ఒక 92 రోజులు ఇంటింటికి వెళ్ళి నేను ప్రతి వ్యక్తిని కలవడానికి ప్రయత్నం చేసి మాట్లాడాను. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రకృతి వ్యాలీలో బయలుదేరి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మీదుగా కొటాల జాతవనం వరకు ప్రతి ఇంటికి వెళ్ళి, అయ్యా మీరు మాంసాహారులు అయితే మానమని అడగడానికి వచ్చాను, నేను ధర్మ ప్రచార యాత్ర చేస్తూ వచ్చాను అనేవాడిని. ఎవరో అని అడుక్కునేవాడు కాదని బయటకు వచ్చేవారు. ఈ తలబట్ల ఈ చూసి ఓకే. వాళ్ళని అడిగిన మాట ఒకటే, మీరు మాంసాహారులు అయితే మానమని అడగడానికి వచ్చాను. మేము అందరూ ఇంచుమించు మాంసాహారులే. అయ్యా మనం తినడం కోసం ఆ కషాయాడు దారుణంగా నరికేస్తాడు, చిత్రహింసలు పెట్టి చంపుతాడు. ఈ ఘోరం ఆపాలా వద్దా? అందరూ 90% ఆపాలి అనేవారు. ఆపాలంటే మీరు ముందు శాకాహారులు అవ్వాలి. అయ్యా మనకు 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఏ దేవుడు దేవత కూడా మీరు నన్ను ఆరాధిస్తే మిమ్మల్ని కాపాడుతానని చెప్పలేదు. ఈ భూమి, ఈ భారతదేశం,
ఈ మనం ఆరాధించే దైవాలు ఒకే ఒక మాట చెప్పారు, ధర్మాన్ని నువ్వు కాపాడితే నువ్వు కాపాడిన ధర్మం నిన్ను కాపాడుతుంది. ధర్మో రక్షితి రక్షిత. అహింస దేశం ఇది. ఈ దేశపు జాతీయ ఆదర్శం అహింస. అలాంటి భారతదేశంలో, అలాంటి ధర్మభూమిలో కృష్ణుడు, రాముడు, బుద్ధుడు, వెంకటేశ్వర స్వామి అనేక మంది దేవతలు, దేవుళ్ళు నడిచిన ఇలాంటి పుణ్యభూమిలో ఇంకా ఎంత నాగరికత దేశం అయిన తర్వాత కూడా ఇండియా ఈజ్ ద కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచానికి సాంస్కృతిక రాజధాని భారతదేశం. భారతదేశం అంటే అత్యున్నత కల్చర్ ఉన్న దేశం, నాగరిక దేశం. అలాంటి నాగరిక దేశంలో ఇంకా అనాగరికంగా రక్తమాంసాలు తినడం, వేదభూమిలో రక్తమాంసాలు తినడం ఎంతటి బాధ. ఇది అన్ని ఆధ్యాత్మిక సంస్థల ఫెయిల్యూర్. ధర్మాన్ని ప్రచారం చేయడంలో వైఫల్యం చెందారు, భక్తిని ప్రచారం చేశారు. నేను కొండ మీదకి దర్శనానికి వెళ్ళాను. ఎంతమంది వెంకటేశ్వర స్వాములు, ఆయన తయారు చేసిన వెంకటేశ్వర స్వాములు మనం తయారు చేసిన వెంకటేశ్వర స్వామిని చూడడానికి వెళ్తున్నారు అనిపించింది. అహం బ్రహ్మాస్మి, నువ్వే అని ప్రకటించిన అద్భుతమైన దేశం, అద్భుతమైన జాతి ఈ భూమి మీద ఏదైనా ఉందంటే అది భారతదేశం. భగవద్గీత 2వ అధ్యాయంలో మొట్టమొదటి మాటే నువ్వే దేవుడివి అని కృష్ణ భగవానుడు ఆయన నోటి నుంచి వచ్చిన మొదటి పలుకదే. ఆ లక్ష్యాన్ని చేరడం కోసం నువ్వే దేవుడివి, అంతా దైవమే. ఆ దైవ అద్భుతాన్ని, ఆ శక్తిని ఈ రక్తమాంసాలు తిని హీనస్థితికి దిగజారుతావా? శాకాహారిగా మాంసాహారాన్ని విడిచిపెట్టి శాకాహారిగా తయారయ్యే ధ్యాన సాధనతో అద్భుతంగా నీ జీవితాన్ని వికసింపజేసుకుంటావా? అందుకే అన్ని విషయాల సారం 2 మాటలుగా, ఒకటి ధ్యానం, 2 అహింస, 2 అంశాలని మనకి ప్రసాదించి ఇవాళ మనందరి మీద ఎంతో పెద్ద బాధ్యత ఉంది. రోజు రోజు నిరాశ కాదు, కానీ అయ్యో ఆయన భౌతికంగా వెళ్ళి చూస్తున్నారు, కానీ మనం ఇంకా ఎంతో చేయవలసింది. వినడానికి ఎంతోమంది ఉన్నారు, చెప్పేవాళ్ళు సరిపోలేదు. శాస్త్రీయత కావాలి. ఇవాళ ఏఐ వచ్చింది, టెక్నాలజీ ఉంది, మనం ఇంకా అప్డేట్ అవ్వాలి. ర్యాలీలు చేసే మీ అందరికీ నా విజ్ఞప్తి, ఎంటైర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో శాకాహార ర్యాలీలు చేసే మిత్రులందరికీ నా విజ్ఞప్తి, మీరు ర్యాలీలు చేసి చక్కగా మాట్లాడేవాళ్ళు ప్రతి ఇంటింటికి వెళ్ళి మాట్లాడండి. నిన్న ఎవరో చెప్తున్నారు మీడియాలో చెప్తే సరిపోతుందని. సరిపోదు. మనిషి వెళ్ళి ఎదుటివాడితో మాట్లాడితే ఎంతో జరుగుతుంది. నాకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో. ఎందుకని నేను ఈ మాట చెప్తున్నానంటే, నేను ప్రయోగాత్మకంగా 92 రోజులు తిరగడానికి ముందు మా జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో ఒక 11 రోజులు ఇంటింటికి వెళ్ళి మాట్లాడి బాగుంది అని నేను చేస్తున్నాను. అలాగే మీ అందరికీ నా రిక్వెస్ట్, ప్రకృతి వ్యాలీ సమీపంలో ఎస్కోట్ అనే మండలంలో విపరీతమైన మాంసాహారం అన్ని చోట్ల ఉంది. అక్కడ రేపు 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఇంటింటి ధర్మ ప్రచార యాత్ర చేస్తున్నాం. మీరు అందరూ రండి. ఒకరు ఇద్దరు వెళ్తే ఈ మాంసాహారులు అనుకుంటున్నారు మన సంఖ్య ఎక్కువ, వీళ్ళు తక్కువ అనుకుంటున్నారు. అంచేత ప్రభంజనంలాగా పిరమిడ్ మాస్టర్లు అందరూ వేలాదిగా ఒక సింహగర్జన చేస్తా మనుషుల హృదయాల్లో మార్పు రావడం కోసం, వాళ్ళనేమి నిందించడం కోసం కాదు, మనుషుల హృదయాల్లో వాళ్ళకి తెలియజేయాలి. మీ అందరికీ చెప్పండి, ర్యాలీలు చూసి ఎవరైనా మారారా? ఇక్కడ ఎవరైనా చెప్తే మారారా? ఎవరైనా శాకాహారి కండి అని చెప్తే మీరు శాకాహారులు అయ్యారా? శాకాహార ర్యాలీలు చూసి మారిన వారు ఎవరైనా ఉన్నారా? ఒక చెయ్యి లేవడంలే. నేను 40 రోజులు పత్రిజీ చైతన్య జ్యోతి తీసుకువెళ్ళినప్పుడు ప్రతి సెంటర్లో నేను అడిగేవాడిని, ఎవరైనా వచ్చి చెప్తే అవుతుంది. ర్యాలీలు చూస్తే మార్పు రాదు. మన ఎనర్జీని వెళ్ళి మాట్లాడడానికి పెట్టండి నా విజ్ఞప్తి. ఈ ఏడాది అంతానికి 2029 మనకి డెడ్ లైన్. 29 అంతానికి ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల్లో అందరూ శాకాహారులు అవ్వాలి. దీనికోసం మన అందరం పనిచేద్దాం. అద్భుతమైన జ్ఞానం ఉంది మనకి, చక్కటి గురువు లభించారు. ఇంతటి అద్భుతం బహుశా పత్రిజీ ఏం చేశారో తెలియడానికి
నాకు తెలిసి కనీసం ఇంకొక 100 సంవత్సరాలు పడుతుంది ఈ మానవ చైతన్యం ఎదిగిన తర్వాత ఆ కరుణామూర్తిని అర్థం చేసుకోగలుగుతాం. పత్రిజీ అంటే కరుణ, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే కంపాషన్. ఏ జీవి ఆడవకూడదనేది ఎంత కరుణ ఉంటే అంటారు. అలాంటి మహనీయుడు సాంగత్యంలో ఈ మూమెంట్లో పనిచేయడమే మన భాగ్యం. అలాంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి, దానికి పత్రిజీ వాయిస్ అయిన పిఎంసికి మనందరం మరింత ప్రోత్సాహాన్ని అందించి పిఎంసి ప్రతి ఇంటికి వెళ్ళాలా, ప్రతి స్కూళ్ళు తెలియాలి. నేను ఈ మధ్యన ఎక్కడైనా పిరమిడ్లు ఓపెన్ చేయడానికి వెళ్తే, నేను ఆ మధ్యన ప్రకాశం జిల్లాలో ఒక గ్రామం వెళ్తే, వాళ్ళు రామచంద్ర మిషన్ నుంచి వచ్చామండి మేము, ఇద్దరున్నారు, పిరమిడ్ ఆశ్రమం కట్టారు. మీరు ఎలా ఇందులోకి వచ్చారంటే, మేము అంతకుముందు రామచంద్ర మిషన్ 14 సంవత్సరాలు ఉన్నాము. కరోనా టైంలో మేము పిఎంసి చూసాము. పిఎంసి చూసి మాకు ఎలాగ అక్కడికి వెళ్ళి ఆ గురువుగారు సందేశాలు వినడానికి అవకాశం లేదు, బహుశా అదేమో. మేము పిఎంసిలో ఈ ధ్యానాన్ని చేసి 14 సంవత్సరాల్లో పొందలేంది ఈ శ్వాస మీద ధ్యాస ఒక రోజు చేసేటప్పటికే మాకు బాగుంది, ఈ ధ్యానం చేస్తా. ఈవేళ మేము ఈ ఆశ్రమాన్ని నిర్మించామని సుమారు ₹1 కోటి పెట్టి ఒక ఆశ్రమాన్ని నిర్మించారు. చాలా చిన్న స్థాయి వాళ్ళు. ఎంతోమంది ఈవేళ పిరమిడ్ పిఎంసి చూసి వేల మంది ధ్యానులయ్యారు. పత్రిజీ యొక్క మాస్టర్స్ మనందరం, మీ అందరి ద్వారా ఎంతోమంది మాస్టర్స్ అయ్యారు. కానీ సరిపోదు. వేల కిలోమీటర్లు ధ్యాన కేంద్రాలు లేకుండా అవడానికి వీల్లేదు. భారతదేశంలో ఉన్న 7,23,000 గ్రామాల్లో పిరమిడ్ ధ్యాన కేంద్రాలు వచ్చి తీరాలి. ఎస్ సార్, ట్రూ. ప్రతి గ్రామంలో ఒక ధ్యాన కేంద్రం రావాలి. మీ ఊర్లో, మీకు తెలిసిన వాళ్ళ ఊర్లో ధ్యాన కేంద్రం వచ్చి తీరాలి. అక్కడ ఉచిత ధ్యాన శిక్షణ శిబిరాలు నడపాలి. అలా మనందరం మరింత శ్రద్ధతో పనిచేద్దాం. పిఎంసి తన బాధ్యతను తను చేస్తుంది. మన బాధ్యత ప్రతి మనిషిని చేరాలి. ప్రతిరోజు ప్రతి మనిషికి సమయాన్ని వృధా చేయొద్దు. ప్రతి స్కూల్కి వెళ్ళాలా, యూత్ అందరినీ తయారు చేయాలి. చూశారు కదా మొన్న ఎలా ఉన్నారో యూత్. కొంతమంది యూత్, నేను అందరిని అనడంలే. ఆ జంతర్ మంతర్లో ఢిల్లీలో ఏం సంస్కారము ఇది? ఎవరి ఫెయిల్యూర్? ప్రధాని అన్నారు కదా, ఆ పిల్ల అలా మాట్లాడిందంటే ఎందుకో తెలుసుకోవాలి, ఆమె మీద కేసులు పెట్టొద్దని నరేంద్ర మోడీ గారు అన్నారు కదా. ఎందుకు ఈ బిడ్డలు అలా ఉన్నారు? ఎందుకనంటే మనం ఒక సోదిలో వెళ్ళిపోవద్దు, అప్డేట్ కావాలి, ఆ శాస్త్రీయత కావాలి. మీరు నిరంతరం అధ్యయనం చేయాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మహాద్భుతం ఏంటంటే స్వాధ్యాయం. ఎన్ని అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయో, ఎంత అద్భుతమైన జ్ఞానం ఉంది ఇక్కడ. మనం అది అవలంబించాలి తప్ప ఎప్పుడో అవుట్డేటెడ్ 20 సంవత్సరాలు 2010లో నేను ర్యాలీ చేశాను ఈ సోది అక్కర్లే. నేను ఈవేళ మీ అందరినీ కోరుకుంటున్నది గతం అయిపోయింది, అది ఫెయిల్యూర్, కంప్లీట్ సక్సెస్ కాదు. నిరాశతో నేను ఈ బాడీని వదిలేయకూడదు. నిరాశతో నేను ఫెయిల్ అయ్యాననే భావంతో ఈ బాడీని వదిలేయకూడదు. కాబట్టి ఇక ముందు మనం వీలున్నంతగా అందరినీ చైతన్యపరచడానికి మనవంతు ప్రయత్నం చేద్దాం. అలాగే పిఎంసికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే నెక్స్ట్ ధ్యానయజ్ఞంలో ప్రతిరోజు 1 గంట అయినా మహాకర్ణికి స్లాట్ ఇవ్వాలి. 100% సార్, ఈ క్షణమే దానికి ఓకే అందరి నుంచి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రాఘవరావు గారికి నా ప్రణామాలు. గట్టిగా చప్పలు కొడదాం రాఘవరావు గారిని, ఎండి గారిని. ఇంకా ఆనందం అనిపించింది ఏంటంటే ఈ 2 రోజుల నుంచి నాకు వీలున్నప్పుడల్లా నా కళ్ళు చమురుస్తూ ఉన్నాయి. ఆ పునాది వజ్రాలు, నేను రాళ్ళని నా నోటితో అనలే. సో మీ పత్రిజీ రాళ్ళతో పునాదులేలే, వజ్రాలతోటి ఈ మూమెంట్ని పునాదులు నిర్మించారు. నెక్స్ట్ టైము స్లాట్ పునాది రాళ్ళు కాదు, పునాది వజ్రాలను పెడదాం. ఆ వజ్రాలు చూసి ఒక్క ఎగ్జాంపుల్ చెప్పేస్తాను, టైం కొంచెం. సార్ నిన్న నేను వెళ్తున్నప్పుడు విజయ్ కుమార్ గారు నా జోళ్ళు ఎక్కడ పెట్టాను అనుకుంటున్నా, అక్కడ ఉన్నాయి సార్ అంటున్నారు. నేను ఇప్పేటప్పుడు ఆయన చూశారు, మేము ఇద్దరం కలిసి వచ్చాము. వెళ్తున్నప్పుడు ఆయన అన్నమాట ఏంటో తెలుసు, నా జోళ్ళు ఎక్కడున్నాయి అనుకుంటున్నా. ఆయన మీ జోళ్ళు అక్కడ ఉన్నాయన్నారు. ఎంతటి అవేర్నెస్ చూడండి. నాకు భోంచేస్తుంటే పొలమారితే ధ్యానం శరణం గచ్చామి మురళీధర్ సార్ గొప్ప మంచిగా ఇస్తున్నారు. ఏమి వినయం అది, ఎంతటి గొప్ప సంస్కారం, ఎంతటి అద్భుతం పిరమిడ్ మాస్టర్స్.
అహంతో నేను ఎప్పుడో 93లో వచ్చాను, వీడెవడో బచ్చగాడు అనుకోకుండా జగపతిరాజు దగ్గుతుంటే మంచినీళ్ళు ఇస్తే ఏం చేయాలి? నేను అనుకున్నా ఎంత గొప్ప పని చేశారు పిఎంసి వాళ్ళు, ఆ మహనీయులందరినీ వేదిక మీద చూపిస్తున్నారు కదా, ఇంతకంటే గొప్ప అద్భుతం డెఫినెట్గా పత్రిజీ అయితే ఎంత ఆనందిస్తున్నారు. ఎస్ సార్. మీ అందరికీ నమస్కారం. మనం తిరుపతిలో నెక్స్ట్ యజ్ఞాన్ని 1,00,000 మందితో చేయాలి. మహతి చుట్టుపక్కల ఇంకా ఏం చేయాలో మరి ఆలోచించి, లేదా అన్ని చోట్ల కెమెరాలు పెడతారో స్క్రీన్లు పెడతారో, 1,00,000 మందితో తిరుపతిలో ధ్యాన యజ్ఞం జరగాలి. ఎస్ సార్. అలా జరగాలని కోరుకుంటా. మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జగపతి రాజు గారు అద్భుతమైన విషయాలు అందించారు. వారిని లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించుకుందాం. తర్వాత ముఖ్య ఘట్టాలు ఉన్నాయి మిత్రులారా, చాలా గట్టిగా ఇంపార్టెంట్. చెప్పట్లు. గట్టిగా గట్టిగా పత్రి సారే ఉండింటే ఆ ఆనందం ఇంత అంత కాదు. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఇంటింటికి అహింసా ప్రచారం, ఇంటింటికి ధర్మ ప్రచారం, ఇంటింటికి కరుణ ప్రచారం. అదే మన రాయ జగపతిరాజు గారు. గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ద టీమ్. సో మనం ఇప్పుడు ఒక అద్భుతమైన మెసేజ్ తీసుకుందాం. పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలకృష్ణ గారి ద్వారా మెసేజ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రోగ్రాంలోకి వెళ్దాం. అందరికీ నమస్కారం. పత్రికా సార్ గట్టి క్లాప్స్ చేసుకుందాం. ఒక 5 minutes మెడిటేషన్ చేద్దాం. అందరం కళ్ళు మూసుకుని వేళ్ళలో వేళ్ళు పెట్టుకుని ధ్యానంలో కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిద్దాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. శ్వాస మీద ధ్యాస, ఫ్రెండ్స్. అవేర్గా ఉండాలి. అవేర్గా ఉండడం అంటే నేను ఈ దేహంలో ఉన్నటువంటి దివ్యాత్మ స్వరూపాన్ని అని సదా గుర్తుంచుకుంటమే అవేర్నెస్. ఆ విధంగా జీవించడమే అవేర్గా ఉండడం ఫ్రెండ్స్. ఈ దేహం మనదే, కానీ ఈ దేహం మనం కాదు, దేహంలో మనం ఉన్నాము. ఇటువంటి దేహాలు, ఇటువంటి జన్మలు ఎన్నో తీసుకుని ప్రయాణిస్తున్నటువంటి దివ్యాత్మలం మనం. ఈ జన్మలో ఏ పని మీద మనం ఇక్కడికి వచ్చామో ఆ పర్పస్ ఆఫ్ లైఫ్తో కనెక్ట్ అవ్వాలి మనం. శ్వాస మీద ధ్యాస. మీ శ్వాస మిమ్మల్ని మీ ఆత్మతో కనెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఎంతగా మనం శ్వాసతో ఉంటామో అంతగా మనం మన దివ్యత్వంతో ఉంటాం. ఎందుకు మనం అక్కడికి
జన్మ తీసుకున్నాం, ఏమి చేస్తున్నాం మనం అనే క్వశ్చన్ ఎప్పుడు మనలో ఉండాలి. శ్వాస మీద ధ్యాస. మీరు శ్వాసను ఎక్కడ గమనించగలిగితే అక్కడ గమనించండి. తీసుకునే శ్వాసను గమనించవచ్చు, వదిలే శ్వాసను గమనించవచ్చు, రెండు శ్వాసల మధ్యలో ఉన్న గ్యాప్ను గమనించవచ్చు, హోల్ సైకిల్ని గమనించవచ్చు. ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఉత్తమోత్తములు, పంక్తులరిసి తాను బ్రహ్మమగును, కాళికాంబ హంస కాళికాంబ. ఎప్పుడైతే నువ్వు ఆ పంక్తుల్ని గమనిస్తున్నావో అప్పుడు నువ్వు బ్రహ్మం అవుతావు, అంటే నువ్వే దైవం అవుతావు, అంటే నువ్వే దైవం అని తెలుసుకుంటావు. చివరి 2 నిమిషాలు. మనని ఇంత అత్యున్నతమైనటువంటి ఈ ధ్యాన మార్గంలోకి తీసుకొచ్చిన పత్రిజీకి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మన ఎదుగుదలకు సహకరిస్తున్నటువంటి హాస్టల్ మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. చివరి 1 నిమిషం. ప్రతిరోజు కనీసం ఒక 2 గంటల్లో ధ్యానం చేసే స్థితికి మనం వెళ్ళాలి. హ్యాపీగా ధ్యానం చేసే స్థితికి వెళ్ళాలి. అప్పుడు మన జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడైనా ఎప్పుడైనా ఎట్లాగైనా ధ్యానం చేయగలిగిన స్థితిలో మనం ఉండాలి. మార్కెట్లో కూర్చొని ధ్యానం చేయాలి, బస్ స్టాండ్లో కూర్చొని ధ్యానం చేయగలగాలి, అడవిలో కూర్చొని ధ్యానం చేయాలి, ఒంటరిగా గ్రూపుగా, సంగీతంతో, సంగీతం లేకుండా ఎక్కడైనా ఎప్పుడైనా ధ్యానం చేయగలిగిన స్థితిలో ఉండాలి. ఎన్ని గంటలైనా, 1 గంట, 2 గంటలు, 5 గంటలు, 10 గంటలు, ఆ స్థితికి మనం వెళ్ళాలి. Last 30 seconds. $20. 10 seconds. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా 2 చేతులు కళ్ళ మీద పెట్టుకుని నిదానంగా కళ్ళు తెరుద్దాం.
సో ధ్యానాన్ని గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. ఇంకా ఫ్రెండ్స్, తిరుపతి ఈ ధ్యాన మహాయజ్ఞం చాలా అద్భుతంగా ఉందా? మరి ఒక విషయాన్ని మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ 7 రోజులు మనం యజ్ఞం చేసుకుంటున్నాం, కానీ పిఎంసిలో 365 రోజులు యజ్ఞం జరుగుతుంది. 365 రోజులు యజ్ఞం జరుగుతుంది, ధ్యాన యజ్ఞం. మరి సార్ మీరు యువతలకు వెళ్ళాలి. ఫ్రెండ్స్, మరి ఎట్లా జరుగుతుంది యజ్ఞం? ఎంతోమంది మాస్టర్స్ ఇప్పుడు దాకా, షేర్ హోల్డర్స్, అంబాసిడర్స్, వాళ్ళ యొక్క కృషి, వాళ్ళ పెట్టుబడి, వాళ్ళ సహకారంతో ఈ 9 సంవత్సరాలు ఈ ధ్యాన యజ్ఞం జరిగింది. గట్టిగా క్లాప్స్ చేసుకుందాం వాళ్ళందరికీ. ఒక చిన్న పాయింట్, పిఎంసిలో పత్రికారు చెప్పిన మెసేజ్ కానీ, మనం చెప్పిన మెసేజ్ కానీ కొన్ని వేల మందికి, లక్షల మందికి చేరుతుంది. ఒక గంట మనం దాంట్లో స్పెండ్ చేసి ఒక సరైన మెసేజ్ మనం ఇచ్చినప్పుడు, ఆ మెసేజ్ మనం ఇవ్వాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. గుర్తుంచుకోండి, తిరిగి ఇవ్వడం అంటే ప్రపంచమంతా వెళుతుంది ఆ మెసేజ్. అది మీడియా యొక్క అద్భుతం. పీఎస్ఎం మూమెంట్ని, పత్రికారిని లైవ్లో ఉంచుతుంది పిఎంసి. మనకి పత్రికారు లేని లోటు ఎక్కడా కనిపించడం లేదు, అవునా కాదా? ఎందుకు? మార్నింగ్ లేవగానే మనకు పత్రికారే కనబడుతున్నారు కాబట్టి ఆయన లేని లోటు ఎక్కడా మనకు కనబడనివ్వడం లేదు పిఎంసి. మూమెంట్లో ఏ ప్రాజెక్ట్ అయితే జరిగినా, ఏ యజ్ఞం జరిగినా పిఎంసి సపోర్ట్ లేకుండా జరగడం అనేది ఇప్పుడు ఊహించలేనట్టు అయిపోయింది. ఎందుకంటే ఒక చిన్న పల్లెటూరులో మీరు చేసే ఒక మెడిటేషన్ సెషన్ కూడా ఈ ప్రపంచమంతా చూస్తుంది. అది పిఎంసి ద్వారానే జరుగుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ, ఎక్కడెక్కడో ఏ కంట్రీలో ఉన్న వాళ్ళందరికీ పిఎంసి చూసి వాళ్ళు ధ్యానం చేసి అక్కడ ఆ దేశం అంతా కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. పిఎంసియే వాళ్ళకి సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ధ్యానం. మరి పిఎంసి ఇంకా కంటిన్యూ అవ్వాలా, అవసరం లేదా? మరి కంటిన్యూ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తున్నాం? పిఎంసి కంటిన్యూ అవ్వడానికి మీరు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. కంటిన్యూ అవ్వాలి అనేది మీ అందరికీ ఉంది, అవునా కాదా? మరి పిఎంసిలో ప్రతిరోజు కనీసం ఒక 15 ప్రోగ్రాంలు వస్తాయి. మరి ఆ ప్రోగ్రామ్స్కి స్పాన్సర్స్గా, కో స్పాన్సర్స్గా, సపోర్ట్గా
మనందరం కూడా నిలబడాలి. సంవత్సరానికి ఒక్కసారి ఒక్క ప్రోగ్రాంకైనా మీరు స్పాన్సర్గా కానీ కో స్పాన్సర్గా కానీ మీ స్తోమతకు తగ్గట్టు సంవత్సరానికి ఒక్కసారే మీ స్తోమతకు తగ్గట్టు మీరు స్పాన్సరింగ్ చెయ్యండి. ఒక 5 సంవత్సరాలు 5 ఇయర్స్ సంవత్సరం ఒకసారి చేయడానికి రెడీగా ఉన్నారా? ఎంతమంది రెడీగా ఉన్నారు? చేతులు ఎత్తండి. ఒకసారి నిలబడండి అందరూ. ఎంతమంది రెడీగా ఉన్నారు ఒకసారి నిలబడండి. సంవత్సరానికి ఒక్కసారి మీ స్తోమతకు తగ్గట్టు స్పాన్సర్ చేయడానికి ఒక 5 సంవత్సరాలు అంతే. ఏమంటారు? అమౌంట్ ఎంత అంటారా? 5,000 నుంచి 5 lakhs వరకు మీ స్తోమతను తగ్గట్టు మీరు చెయ్యండి. ఓకేనా? వీళ్ళందరూ గట్టిగా క్లాప్స్. ఇది ప్రాక్టికల్గా ఉండడం. పిఎంసి రన్ అవ్వాలి, బ్రహ్మాండంగా రన్ అవ్వాలి అంటే మరి ఎట్లా సాధ్యం అవుతుంది? పిఎంసి ఎవరిది? పిఎంసి ఎవరిది? మనది, మనందరిది. చెప్పండి, పిఎంసి మనది, మనందరిది. దీనికి ఓనర్లు మనమే. అర్థమవుతుందా? పిరమిడ్ మాస్టర్లే పిఎంసి ఓనర్సు. మాస్టర్స్, మనందరికీ తెలుసు, మన ఇంట్లో మన కుటుంబం చక్కగా నడవాలి అంటే కనుక ఆర్థికంగా మనం బాగున్నప్పుడు మన కుటుంబం ఎలా ఉంటుందో, అదే ఆర్థికంగా సరిగా లేకపోతే మన కుటుంబం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. పిఎస్ఎస్ఎంలో మనకు ఒకటి మన కుటుంబం అయితే పిఎస్ఎస్ఎం అనేది మనకు రెండవ కుటుంబం. ఈరోజు మరి మనం 9వ సంవత్సరంలో మనం ఉన్నాము అంటే దీని వెనకాల ఒక మహాశక్తి ఉంది. ఆ మహాశక్తి బ్రహ్మర్షి పత్రిజీ. మహేశ్వర్ గారు చేతిలో ఇంకో కుర్చీ తీసుకురా. చేతిలో చిల్లి గవ్వ లేకుండా 100 కోట్లు ఉంటేనే ఛానల్ పెట్టడానికి కింది మిందికి అవుతుంటారు. మరి చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఆయన ఛానల్ పెట్టేశారు. ఒకరోజు రిబ్బన్ కట్ చేయడానికి ఆఫీస్ని ప్రారంభించడానికి పత్రి సార్ వచ్చి, ఏమయ్యా ఈ 4 ఫ్లోర్లు మన ఛానలే పనిచేస్తుందయ్యా భవిష్యత్తులో అని చెప్పారు. వెంటనే నందప్రసాద్ సార్ పక్కకు వచ్చి, ఒరే ఆ కృష్ణమోహన్ ఏదో ఒక సంవత్సరానికి రెంట్ కడతాను అని ప్రామిస్ చేస్తే దీన్ని తీసుకున్నాం రా మనం. ఎందుకురా ఈయన టెన్షన్ పెంచుతాడు మనలో? ఒకదానికే దిక్కు లేదు, నెక్స్ట్ ఇయర్ ఎలా రెంట్ కట్టాలో కూడా తెలియదురా మనకు. ఎందుకురా ఈయన నాకు ఈ టెన్షన్ పెడతాడు? ఆల్రెడీ టెన్షన్తో చాలా ఇబ్బంది పడుతున్నా నేను అని కామెడీ చేస్తాడు పక్కకు వచ్చి. అంటే నాకు కామెడీ ఉందని ఆయనకు సీరియస్గానే ఉంది పరిస్థితి. విత్తనంలో మహావృక్షం దాగి ఉన్నట్లు దాన్ని చూసే మహాద్రష్టే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆయన ఆ రోజు ఆ మాట అంటే నిజంగానే 4 ఫ్లోర్లలో చాలా అద్భుతంగా మనం కార్యక్రమాలు, ఆయన ఉన్నంత వరకు 4 ఫ్లోర్లలో నడిచింది ఛానల్. పత్రి సారు ఎలాంటి వారంటే 2 వైపులా పదునున్న కత్తి లాంటి వారు. కత్తి యొక్క గుణం ఏంటి? కత్తి యొక్క గుణం ఏంటి? చెప్పండి గట్టిగా. కత్తి యొక్క గుణం ఏంటి? కోయడం. పత్రి సార్ యొక్క మాట ఆయన నవ్వుతూ చెప్పినా, సీరియస్గా చెప్పినా, నార్మల్గా చెప్పినా అది జరిగి తీరుతుంది అనడానికి అది ఒక ప్రత్యక్ష నిదర్శనం. నవకాంత్ నేను ఒక ఇంటర్వ్యూ చేసాం పత్రి సార్ని పిరమిడ్ వ్యాలీలో. ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలామంది అన్నారు, పత్రి సారు ఈ మధ్యకాలంలో
నవ్వడం చూసి చాలా రోజులైంది మాకని. ఆ ఇంటర్వ్యూ అంతా మమ్మల్ని ఇద్దరు నవ్విస్తూనే ఉన్నాడు సారు. మేము ఎంత సీరియస్ క్వశ్చన్ వేసినా ఆయన నవ్విస్తున్నాడు. ఆయనను ఒక క్వశ్చన్ అడిగినా నేను, సార్ పిఎంసి పెట్టారు కదా, ప్రతి సంవత్సరం 6 కోట్లు డబ్బులు ఖర్చు అవుతున్నాయని తెలుసు కదా, షేర్ హోల్డర్స్ ద్వారా వచ్చిన డబ్బంతా అయిపోతుందని కూడా తెలుసు కదా, నెక్స్ట్ ఏంటి అనేటువంటి భయం మీకు పుట్టదా అని అడిగా నేను. అంటే సార్ ఒక మాట చెప్పారు. అందుకే ఆ కాన్సెప్ట్ నేను నిన్న చెప్పాను. సార్ చెప్పిన మాట ఏంటంటే, నేను ధ్యాన ప్రచారం చేయడానికి వెళ్తున్నాను ఒక ఊరికి. నేను ఆ ఊరికి వెళ్ళాలని నా ప్రయత్నం, నేను చేస్తున్నాను. మధ్యలో వర్షం పడింది అనుకో, ఏం చేయాలి అన్నారు. ఏం చేస్తాం సార్, మధ్యలో పోవడానికి వీలు లేకపోతే కూర్చుంటామని చెప్పాము. అది నా వల్ల జరిగిందా అన్నాడు సారు. లేదు సార్ అన్నా. ఎవరి వల్ల జరిగింది అని చెప్పాడు. అది నేచర్గా సార్ అన్నాం. ఒకవేళ పోయానే అనుకో, ఆ ప్లేస్కి నేను రీచ్ అయ్యానే అనుకో, అది ఎవరి వల్ల జరిగింది అన్నాడు సారు. నేను ఇట్లా కామ్గా అయిపోయా. సార్ ఒక మాట చెప్పారు, ఏదైనా ఈ భూమి మీద చీమ ముందుకు కదలాలన్నా సరే, ఏది మూవ్ అవ్వాలన్నా సరే, అది ఒకవేళ జరిగితే ప్రకృతి వల్లే జరిగింది, ఒకవేళ జరగకపోతే కూడా ప్రకృతి వల్లే జరగలేదు. మనమందరం ఏమనుకుంటామంటే, ఈ యజ్ఞం బాగా జరిగింది, నా వల్లే బాగా జరిగింది. యజ్ఞం బాగా జరగలేదు అనుకో, చాలామంది వల్ల బాగా జరగలేదు. ఇది కాదు, జరిగినా ప్రకృతి వల్లే జరిగింది, ఒకవేళ జరగకపోయినా ప్రకృతి వల్లే జరగలేదు. కాబట్టి ఇక్కడ నేను అన్నది లేదు, ప్రకృతి ఉంది. జరిగినా ప్రకృతి వల్లే జరిగింది, జరగకపోయినా ప్రకృతి వల్లే జరగలేదు. పిఎంసి భూమండలానికి అవసరం అనుకో, ఆ ప్రకృతి ఏది ఏమైనా అది జరిపించుకుంటుంది. పిఎంసి ప్రకృతికి అవసరం లేదనుకో, ఉండదు. ఇంతేనయ్యా అని చెప్పాడు. మరి మీకు ఒకవేళ ఇది ఏమైనా ఫెయిల్యూర్ అయితే మీకు ఏమీ అనిపించదా అన్నాను. ఒకవేళ అలాంటిది జరిగితే మీకేం అనిపించదా? నాకెందుకు అనిపిస్తుందయ్యా? నా బెస్ట్ నేను చేశానా లేదా అని మాత్రమే ఆలోచిస్తాను నేను. అది తప్ప మన చేతిలో ఏం లేదని చెప్పారు. కాబట్టి మాస్టర్స్, అటువంటి జ్ఞానాన్ని మనందరికీ అందించారు పత్రి సార్. అంతకు మునుపు నా లోపల చాలా భయం ఉండేది. నా లోపల ఉన్న అహంకారం హర్ట్ అవుతుంది, కానీ నిజానికి సోల్కి హర్టింగే ఉంటుంది. నాకు ఆ క్షణాన నేను మొత్తం నా లోపల ఉన్న బరువు అంతా దాదాపు ఒక 50% బరువు దిగిపోయింది. ఇంకొక 50% బరువు దించుకునే ప్రయత్నంలో నేను జర్నీ చేస్తున్నాను. సార్ చెప్పింది అర్థం కావడానికి చాలా టైం పట్టింది. మాస్టర్స్, పత్రి సార్ ప్రతిరూపంగా ఈరోజు పిఎంసి ఉంది. ఆ పిఎంసి నడవడానికి అక్షరాల ప్రతి నెల ప్రస్తుతం 35 లక్షలు ఖర్చు అవుతుంది. ఓకే, తక్కువ అంటే తక్కువలో తక్కువ. అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయాలంటే నెలకు ₹1 కోటి ఖర్చు పెట్టాలి, అప్పుడు అద్భుతంగా చేయొచ్చు. ఇప్పుడు మినిమంలో నడుపుతున్నాం మనం. మరి ఇదంతా జరగాలి అంటే కనుక అది మనందరి బాధ్యత, మనందరి కర్తవ్యం. ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్, ఇందాక బాలకృష్ణ సార్ అడిగినప్పుడు మీరందరూ లేచి నిలబడితే లోపల హృదయం ఉప్పొంగుతుంది. ఎవరెవరైతే ఆ సపోర్ట్కి ఓకే అని చెప్పారో వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. ఇది యాక్షన్ ఓరియంటెడ్, మాటలతో వచ్చేది కాదు. సపోర్ట్ చేయడం అన్నది యాక్షన్ ఓరియంటెడ్. అది మనకు మనమే చేసుకుంటున్నామన్న స్పృహ కూడా చాలా ఇంపార్టెంట్. మాస్టర్స్, నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాను. పిఎంసి కామధేను అని చెప్పారు పత్రి సార్. పిఎంసి ఒక ఆన్లైన్ యూనివర్సిటీ అని చెప్పారు. పిఎంసి ఇది ఒక భవిష్యత్తుకు వచ్చేటువంటి మాస్టర్స్కి ఇది ఒక గైడ్లైన్స్ అని చెప్పారు. పిఎంసి ధ్యాన సరస్వతి అని చెప్పారు పత్రి సార్. ఏదైనా మనం పత్రి సార్కు ఇవ్వగలము అంటే, మనం ఏదైనా చేయగలము అంటే కనుక పిఎంసిని 10 కాలాల పాటు ముందుకు వెళ్ళడానికి, దానికి మనం సపోర్ట్ చేయడమే నిజమైన మనందరి బాధ్యత. కాబట్టి మీ అందరినీ వినమ్రపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇందాక బాలకృష్ణ సార్ చెప్పినట్లు సంవత్సరానికి ఒకే ఒక్కసారి సంవత్సరానికి అట్లీస్ట్ ఒక 5 ఇయర్స్ మీరందరూ సపోర్ట్ చేస్తే దాన్ని మనం ఇలా ఆకాశంలో చూస్తాం. మనం ఇలా ఎంతమంది ఎన్ని మాట్లాడుతున్నా, ఇంత సపోర్ట్ చేస్తున్న మీకు అందరికీ పాదాభివందనాలు. మీకు ఎంత విశ్వాసం ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి, ఎంత లోపల ఆ కమిట్మెంట్ ఉండాలి. పిఎంసి చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది.
పిఎంసి ఇంకా అద్భుతాలను చేస్తుంది. ఈరోజు ఒకే ఒక్క విషయం చెప్తున్నాను ఫైనల్గా, త్వరలో పత్రి సార్ సంకల్పం ఏదైతే ఉందో పిఎంసి బీబీసీ కావాలని, ఆ స్థాయిలో వెళ్ళాలని, ఆ యొక్క అన్ని కంట్రీస్కు రీచ్ అవ్వాలని, ఆ స్థాయి ఎంతో దూరంలో లేదు. పత్రిజీ భౌతిక శరీరంలో ఉన్నప్పుడు మరి ఒక మాట సార్ చెప్తే ఏదైనా జరుగుతుంది. మరి ఈరోజు సార్ శరీరంలో లేరు. లేకపోయినప్పటికీ దాన్ని అలా నిలబెట్టడానికి ఎంత వర్క్ చేస్తున్నారో అందరూ డైరెక్టర్లు, ట్రస్టీలు, జిల్లా ఇన్ఛార్జర్సు, అడ్వైజర్సు, వీళ్ళంతా ఎంత వర్క్ చేస్తున్నారో మాటల్లో చెప్పలేం. వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. మాస్టర్స్, మనకి అది ఎంతో దూరంలో లేదు. ఇది రాసి పెట్టుకోండి. మనము ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమాలతో మన ఛానల్ని అద్భుతంగా తీసుకెళ్ళడానికి ఇంకెంతో దూరంలో లేము. లాస్ట్ ఇయర్ ధ్యాన మహాయజ్ఞంతో పిఎంసి యొక్క గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అది ఎంత క్వాంటమ్ షిఫ్ట్ అయి జరిగిందో ప్రత్యక్షంగా మనందరికీ తెలుసు. మరి ఈ యజ్ఞం ఎన్ని మిరాకిల్స్ జరుగుతుందో మనం చూడబోతున్నాం. ఫైనల్గా మహేశ్వర్ గారు. ఫ్రెండ్స్, నేను మూమెంట్లోకి వచ్చాక చాలా ప్రాజెక్ట్స్కి వర్క్ చేశాను. నాకే బాల్ వికాస్ ప్రాజెక్ట్ ఉంది. పిఎంసీలో డైరెక్టర్గా వర్క్ చేయాలన్నప్పుడు నాకు ఇతర స్టేట్స్లోని కంట్రీస్లోని మంచిగా క్లాసెస్ అవుతున్నప్పుడు నేను ఎంత సమయం పెట్టగలను పిఎంసీకి, జెన్యున్గా నేను నిజంగా దీనికి ఏమైనా చేయగలనా అన్నట్టు చాలా హెసిటేట్ చేశాను. అదే మూమెంట్లో పిలిస్తే అమెరికా వెళ్ళడం జరిగింది. ఒక 14 స్టేట్స్ 49 మేజర్ సిటీస్లో అక్కడ క్లాసెస్ చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా మామూలుగా మనకి అమెరికాలో వీకెండే జరుగుతాయి ఏదైనా సెషన్స్, వాళ్ళు బిజీగా ఉంటారు. కానీ నాకు ప్రేమ్నాథ్ సార్కి ఆల్మోస్ట్ ఎవ్రీ డే మార్నింగ్ ఈవినింగ్ బ్యాక్ టు బ్యాక్ నైట్ సెషన్స్ కూడా జరిగాయి. ఎలా ఇంత మాస్టర్స్ ఇంత రెస్పాన్స్ ఎలా వస్తుందని వాళ్ళతో మాట్లాడిస్తే 85%, ఒక 15% పత్రి సార్ ద్వారా వాళ్ళు ఇండియాలో కానీ అక్కడ కానీ ఈ ధ్యానంకి వచ్చిన వాళ్ళు. మిగతా అందరూ కూడా మేము లాక్డౌన్ టైంలో పిఎంసీ చూసి వచ్చాము, పలానా ఫ్రెండ్ రిఫర్ చేస్తే వచ్చాము అని కేవలం ఎక్కడికి వెళ్ళినా పిఎంసీ, ఎస్పెషల్లీ పిఎంసీ తెలుగు. అసలు ఇంకా ఒక 5% పిఎంసీ హిందీ అలాగని చెప్తూ ఉన్నప్పుడు అర్థమైంది గ్లోబల్గా నిజంగా మనం ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు సార్ ఏదైతే అనుకున్నారో ఆయన లక్ష్యాలు తీసుకెళ్లాలంటే మీడియా, దట్టు మన ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా సాధ్యమవుతుందని నాకు అప్పుడు బాగా అర్థమైంది. సార్ ఇందాక చెప్పారు మనము వ్యక్తులుగా తిరిగితే ఎంతమందిని కలవగలమని. 2004లో నాకు ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ యాక్సిడెంట్ జరిగి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ జరిగింది. ఆల్మోస్ట్ మెడికల్లీ నా డెత్ డిక్లేర్ చేశారు. ఒక 11 days ఐ వెంట ఇంటూ కోమా. ఆ తర్వాత బయటకు రావడము, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ జరగడము, అదంతా పిఎంసీలో హిందీ తెలుగులో ఉంది, మీరు చూడొచ్చు. హిందీలో 7,23,000 మంది ఈరోజు ఆ ఎక్స్పీరియన్స్ చూశారు. నేను ఎప్పుడు తిరగాలి ఆ రాష్ట్రాలన్నీ? వారందరూ మూమెంట్ ఎవరి పత్రిజీ అని కనెక్ట్ అయ్యి మన వ్యాలీకి వచ్చి కట్టాలు వచ్చి ఈరోజు భోపాల్లో ఒక్క మేడం ఎంత వందనా జైళ్ళు అంతా ఆవిడ ధ్యానం చెప్పేశారు. ఆమె కేర్ సెంటర్ ఒక మంచి 30x30 పిరమిడ్ కట్టి ఏసీ పిరమిడ్ పెడితే ఒక మరణశిక్ష పడిన ఖైదీ ఈరోజు ఆవిడ సెంటర్ నడుపుతున్నారు, శిక్ష తగ్గి. ఎలా వచ్చారు అంటే ఆయన ఈవిడ జైలుకి వెళ్ళినప్పుడు ధ్యానం చెప్తే సత్ప్రవర్తనతో ఆయనకి ఆ క్షమాభిక్ష దొరకడము, తర్వాత ఏకంగా రిలీజ్ అవ్వడము, ఈరోజు మన మెడిటేటర్గా కేర్ సెంటర్ నడుపుతున్నారు. నేను ఆవిడతో చాలా గొప్పగా మీరు అద్భుతమైన వర్క్ చేస్తున్నారు, మీ డాక్యుమెంటరీ చూశాను, అదే నేను మాట్లాడుతుంటే ఆప్కా అనుభవం సున్కే మై ధ్యానమే ఆయా అందామే, మీ అనుభవం చూసే నేను ఈ ధ్యానానికి వచ్చాను అని. సో మనకు తెలియదు ఎప్పుడు మన అనుభవం మన ఇది ఎలా చేస్తుందో అని. ఇలా నాది ఒక చిన్న అనుభవం, 100,000 మంది మన మాస్టర్స్ అనుభవాలు ఉన్నాయి. అవన్నీ మనం పిఎంసీస్లో రికార్డ్ చేస్తూ జనాల వరకు తీసుకెళ్తూ అద్భుతంగా మెరుగైన, ఇప్పుడు మొత్తం అంతా నేను తిరుగుతూ ఉన్నాను. మొన్న యజ్ఞం కోసం తిరిగినప్పుడు యూత్ ఇంకా రావాలండి, చిల్డ్రన్ ఇంకా రావాలండి అన్నప్పుడు మరి ఆ మెరుగైన కంటెంట్ని అందించాలంటే ధనం మూలం ఇదం జగత్. ఒక ఎపిసోడ్ రావాలన్నా, రికార్డ్ చేయాలన్నా, మంచిగా ఎడిట్ చేయాలన్నా, ఏఐ ఉపయోగించుకొని మంచిగా మిక్సింగ్ చేసి ఆ వీడియో బయటకు రావాలన్నా వీ నీడ్ మనీ. సో అద్భుతంగా మనం అనుకున్న సార్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లాలంటే కంటెంట్ని మనం మంచిగా అందిస్తే ప్రపంచం అంతా ఈరోజు యూట్యూబ్ చూడని వాళ్ళు, డిజిటల్ ప్లాట్ఫామ్స్లో లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన ఇంటికి పాలు పోసేవాళ్ళు సైతం వాళ్ళంతా ఎప్పుడు చూసినా మనకు మొబైల్స్లోనే ఉంటారు. మరి ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ డిజిటల్ ప్రపంచంలో రీల్స్ రూపంలో రకరకాలుగా మనం తీసుకెళ్లాలంటే స్పాన్సర్షిప్ చేయొచ్చు.
పరిపత్రి గారు కూడా బోర్డు మీటింగ్ అవుతున్నప్పుడు తను అదే చెప్పారు. ఇంకా మనం డొనేషన్స్ లేకపోతే ఇంకొకటి అనే కన్నా మంచిగా మన మాస్టర్స్కి చాలా క్లారిటీ వచ్చింది. ప్రోగ్రామ్స్ని ఎప్పుడైతే స్పాన్సర్ చేస్తారో, మెరుగైన కంటెంట్ ఎప్పుడైతే వస్తుందో యువత కూడా దీనికి చాలా అట్రాక్ట్ అవుతారు. ఈరోజు మీరు చూడండి, మెడిటేషన్, స్పిరిచువాలిటీ, ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ అనే పదాలు యూట్యూబ్లో ఎవరైనా కొడితే గూగుల్ మన పిఎంసి కంటెంట్ని వాళ్ళ ముందు ఉంచుతుంది. మనం పంపించట్లేదు, గూగులే రిఫర్ చేస్తుంది. అంటే మన కంటెంట్కి ఒక వ్యాలిడిటీ ఉంది. మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ దాన్ని చూస్తున్నారు, ఎక్కువ నిడివి చూస్తున్నారు అనే రేటింగ్ మనకి యూట్యూబ్ ద్వారా గూగులే మనకి ఇచ్చింది. సో ఎప్పుడైతే 4 బిలియన్ పీపుల్కి గూగుల్ ఈ వీడియోస్ని పంపిస్తూ ఉందో, మనకు రిపీటెడ్గా ఒక వీడియో వచ్చిందనుకోండి, క్లిక్ చేస్తామా లేదా? మనం ఏదో ఒక వంట కోసం కొడతాము, లేకపోతే ఏదో దీనికోసం ఇమ్మీడియట్గా దాన్ని ఎంతమంది చేశారో అవన్నీ మన ముందుకు వస్తుంది. మనం ఒక 2-3 నచ్చినవి రేటింగ్స్ చూసుకొని చేస్తాం. ఈరోజు మన పిఎంసి కంటెంట్ కూడా అలానే ఉంది. సో అద్భుతంగా మనం ఇంకా మంచి ఎప్పుడైతే మనం ఇస్తామో కంటెంట్ని, చాలామంది త్వరితగతిన ఈ స్పిరిచువాలిటీలోకి వస్తారు. మనం పిఎంసికి ఏ రూపంలో పనిచేయడం అన్నా పత్రిజీ ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళమే. అన్నీ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ అంతా ఒక పిఎస్ఎస్ఎం ఒక పెద్ద మర్రి వృక్షం అంటే పిఎంసి దాని తల్లి వేరు. ఆ శాఖోపశాఖల ప్రాజెక్ట్స్ అన్నీ చక్కగా ఉండాలి అంటే ఈ తల్లి వేరు ఎప్పుడైతే దృఢంగా ఉంటుందో అద్భుతంగా ఆ ప్రాజెక్ట్స్ అన్నిటిని మనం ప్రపంచానికి చూపించిన వాళ్ళు అవుతాం. సో ఈ ఎపిసోడ్స్ మన సెంటర్ తరపున చేయొచ్చు, మన ధ్యాన కేంద్రాల తరపున చేయొచ్చు, జిల్లాల నుంచి చేయొచ్చు. మనకి ఫౌండేషన్స్ ఉంటే ఆ ఫౌండేషన్ నుంచి ఇదిగో యూత్ది ఈ కంటెంట్ మనం ఇద్దాము అని చెప్పి మనం అది చేయొచ్చు. ఇలా చక్కగా అద్భుతంగా ఈ డీటెయిల్స్ అన్నీ మరింత బోర్డు అంతా కూర్చొని మాట్లాడి ఎలాగనేది మనం డిసైడ్ చేసి మనకి మీ ముందుకి మళ్ళీ పిఎంసి ద్వారా తీసుకొస్తాము. సో నా హంబుల్ రిక్వెస్ట్, మీలా మేము క్లాసులు చెప్పలేకపోతున్నాము, మీలా తిరగట్లేదని చాలామందికి ఉంది. పిఎంసికి సపోర్ట్ చేస్తే మనం క్లాసులు చెప్పిన వాళ్ళం, తిరిగిన వాళ్ళం, ఈ సమాచారాన్ని జనం వరకు మనం తీసుకెళ్ళాలి. మన పని అంతా పిఎంసి చేస్తుంది. ఎవరైతే మాట్లాడగలరో వాళ్ళు అన్నీ మనం అద్భుతంగా ప్రపంచానికి తీసుకెళ్తున్నాం. మనలో ఎంతోమంది స్పీకర్స్ ఉన్నారు, అవన్నీ కూడా ఆ జ్ఞానం అంతా జనం దగ్గరికి వెళ్ళాలంటే మన ఎపిసోడ్స్ అద్భుతంగా రావాలి. సో మనం ఎంతమంది రెడీగా ఉన్నాం ఈ నిజమైన సార్ కోరుకున్న ఆ శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు ఎంతమంది రెడీగా ఉన్నాం? ఎస్, పిరమిడ్ మాస్టర్ దేవుళ్ళు ఆల్మోస్ట్ అందరూ రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మనది, మన ప్రాజెక్టు, మన పత్రిజీ కళ, మన అందరి ఆశయం. దీన్ని అద్భుతంగా మనం సమిష్టి కృషితో ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ అందరికీ ధ్యానాభివందనాలు. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాలపాట మేడం గారికి ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, మరి ఈరోజు ఒక అంతర్జాతీయంగా ఎన్నో దేశాలకు వెళ్తున్నటువంటి ఛానల్కి మరి ఒక బాధ్యత వచ్చింది. అంటే గురువుగారు లేని టైంలో వచ్చింది, మార్చి 10 నాడు. మరి ఈ బాధ్యత తీసుకోవటం అంటే మామూలు మాటలు కాదు. తీసుకున్న తర్వాత తెలిసింది ఎందుకు తీసుకున్నానని. అయినప్పటికీ గురువుగారిని నేను హృదయపూర్వకంగా మనసా వాచా కర్మణ వారిని నమ్మాను కాబట్టి వారే నడిపిస్తారనేది పూర్తి విశ్వాసంతో మరి ఆల్ డైరెక్టర్సు, ట్రస్టీసు, అడ్వైజర్సు అందరం కూడా, మేమందరం ఎవరైతే ఉన్నామో మొత్తం దగ్గర 23 మంది ఉన్నాము ఇక్కడ దీంట్లో టీములుగా. మేము ఏది చేసినా కూడా మేము అందరం ఒకే మాట ఒకే పాటతోనే చేస్తున్నామండి. ఇది అందరూ దయచేసి గమనించాలి. మరి గురువుగారి ఆశయం నెరవేరాలంటే దానికి ఒక పర్మనెంట్ అడ్రస్ ఉండాలి అని అనుకున్నాము. ఆ సందర్భంగా మాస్టర్లు అందరి సహకారంతో వితిన్ 4 మంత్స్లో ఊహించని విధంగా ఒక మెరాకిల్గా మన పిరమిడ్ మాస్టర్లు దేవుళ్ళు అందరి సహకారంతో ఒక పర్మనెంట్ అడ్రస్ కోసమని ఒక పర్మనెంట్గా ఒక స్థలం తీసుకోవడం జరిగింది. మరి దాన్ని సహకరించినటువంటి మాస్టర్లందరికీ కూడా ఈ సభాముఖంగా వారందరికీ పాదాభివందనాలు సమర్పిస్తున్నాను. మరి మాస్టర్స్ ఎందుకు తీసుకున్నామంటే నేను మీకు మొన్ననే చెప్పాను, గురువుగారి ఆశయం నెరవేరాలంటే మనకు ఒక పర్మనెంట్ బిల్డింగ్ ఉన్నప్పుడు వారి యొక్క ఆత్మజ్ఞానం, ఈవేళ దాని గురించి ఒక్క నిమిషం నేను చెప్పదలుచుకున్నాను. పిఎంసి ఛానల్ తండ్రి ఆశయం ఏదైతే ఉందో అది నెరవేరటానికే మేమందరం కూడా త్రికరణ శుద్ధిగా వర్క్ చేస్తున్నాము. మరి ఇక్కడ మేమందరం కూడా మాస్టర్లందరి సహకారంతో మరి ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని ఏదైతే మనం గురూజీ ఆశయం నెరవేరాలనుకుంటున్నామో
అందరం కూడా త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం వారి ఆశయం నెరవేరటం కోసం. మరి ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, మరి 7 రోజుల యజ్ఞం సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చేయటం అంటే మామూలు మాటలు కాదు. ఇది ఒక అదృష్టం. మరి పోయిన సంవత్సరం చేసినప్పుడు అద్భుతంగా జరిగింది. ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా జరుగుతుందా లేదండి? పోయిన సంవత్సరం వచ్చిన వాళ్ళందరికీ కొంచెం అకామిడేషన్ ఇవ్వడంలో కొంచెం ఇబ్బందులు పడ్డారు. మేము కూడా అది ఫేస్ చేశాం. మరి అనుభవమే జ్ఞానం అన్నారు. మరి ఈ 2వ సంవత్సరం వచ్చినప్పుడు ముందుగానే ఒక 2 నెలల ముందు నుంచే సంగీత బాబు గారు అండ్ టీమ్ మా వాళ్ళందరూ కలిసి ఎవరి పాత్రను వాళ్ళు అకామిడేషన్ ఎవరి పాత్ర ఎవరి డ్యూటీలు వాళ్ళు 100% సక్సెస్ఫుల్గా చేశాం. మరి ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకుంది ఏమంటే, అడగండి అమ్మ కూడా అన్నం పెట్టదు కాబట్టి మరి ఈ యొక్క యజ్ఞ భాగంలో మరి మీరందరూ కూడా అంటే విశాల హృదయంతో దీనికి కొంచెం అందరూ కూడా మరి ఇంకొకసారి ఆర్థికంగా చేయూతనివ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు వరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ద టీమ్. ఒకసారి గట్టిగా చప్పాలు కొడదాం. సంగీత బాబు గారు. సంగీత బాబు గారు రావాలి. ఇప్పుడు మరొక ముగ్గురికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ ఉన్నాయి మిత్రులారా. పత్రిజీ చెప్పిన జగత్తు ఏమేం జగత్తులు అండి? ఒక్క నిమిషం. ఫ్రెండ్స్, ఒకటి ఎవరైతే స్పాన్సర్ చేద్దాం అనుకుంటున్నారో మీరు డైరెక్టర్స్ని కానీ ట్రస్టీస్ని కానీ మీ ఇన్ఛార్జెస్ కానీ లేదా అన్నదానం దగ్గర మీ పేర్లు కానీ ఇవ్వండి. ఒకటి. రెండోది ఏంటంటే, యాక్చువల్గా ఈ యజ్ఞానికి డెఫిసిట్ వచ్చింది అంటే అనుకున్న కన్నా తక్కువ ఫండ్ వచ్చింది కాబట్టి దాని మీద ఒక దృష్టి పెట్టండి. అదొకటి. ఇంకోటి ఏంటంటే, సేత్ వర్క్షాపు వెస్ట్ గౌతమ్లో 4-5 తారీఖుల్లో ఉంది. అట్లాగే ఈ నెల 1వ తారీఖున జల ధ్యానయజ్ఞం అని చెప్పి జూమ్లో ఉంది. నైట్ 8 to 10. ఇది కూడా గమనించుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.